హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ ఓవర్లాక్స్ అండి. ఇదైతే వచ్చేసి నేను రాగి పిండితోటి ఇడ్లీ చూసారు కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఇప్పుడు నేను దోశలు వేసుకుందామని చెప్తున్నాను. నేను ఆల్రెడీ రాగి పిండితోటి వేసానండి. రెడీమేడ్ పిండి దొరుకుతుంది కదా, దాంతో వేసాను. ఆ వచ్చిన దోశలకి ఇప్పుడు మనం ఇంట్లో రుబ్బుకున్న ఈ దోశలకి చాలా డిఫరెంట్ ఉంటుందండి. బయట కొన్న పిండి కంటే కూడా ఇంట్లో మనం నానబెట్టుకొని వేసుకున్న దోశలే చాలా చాలా అంటే టేస్టీ అండి, హెల్తీ అండి, డయాబెటిక్ ఫ్రెండ్, వెయిట్ లాస్. రాగి దోశ అండి. 1 గ్లాసు రాగులు, 1 గ్లాసు మినపగుండు, 1 గ్లాసు బియ్యము, కొంచెం మెంతులు, అటుకులు కూడా నానబెట్టేసుకోవాలి. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ఇవాళే వచ్చేసి నానబెట్టేసుకోవాలండి. నైట్ నానబెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మంచిగా వాష్ చేసుకొని 1 టైము బౌల్లో వేసేసుకోవాలండి. మొత్తం మిక్సీ పట్టేసుకొని మెత్తగా మనం దోశపిండి ఎలా పట్టుకుంటామో అలా పట్టేసుకొని వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, అట్లానే తినే సోడా అది వేసుకొని దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా వచ్చినాయండి. ఆ పిండి కంటే కూడా రెడీమేడ్ పిండితే అంటే కూడా ఇవే టేస్టీగా ఉన్నాయి. అవైతే మనకి కలర్ కూడా చేంజ్ అయింది. ఇదైతే కలర్ చేంజ్ అవ్వలేదండి. అవేమో మొత్తం బ్లాక్ కలర్గా కొంచెం అట్లా అయిపోయేది రాగి పిండి కలర్. ఇప్పుడు ఇది అలా కాదు. ఎందుకంటే ఇదిగోండి, నేను కూడా పెనం మీద వేసి మీకు ముందు చూపిస్తున్నాను. మళ్ళీ తర్వాత నెక్స్ట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, మధ్యలో అట్లా చూపిస్తే బాగుంటుందని చూపిస్తున్నా. పెనం పెట్టేసుకొని మొత్తం మనం మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు అను తినే సోడా వేసుకొని ఇట్లా వేసేసుకోవాలి. గరిటె తీసుకొని మొత్తం మనకి మంచిగా మెత్తగా పలుచగా దోశలు వస్తాయండి. ఇదే కలర్లో ఉంటుందండి. మనం ఇట్లా కనుక పిండి ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే, అదే రెడీమేడ్ పిండి తీసుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోతుంది దోశ అండి. ఇది మనం ఎట్లాగా దేంతో అయినా తినవచ్చు. పచ్చళ్ళు, కారపొడి అట్లా కూడా తీసుకోవచ్చు. ఇంకా రాగి పిండి, రాగులతో ఇష్టం లేని వాళ్ళు జావా అవి ఇట్లా దోశలు, ఇడ్లీలు మంచిగా చేసుకొని తింటే కూడా హెల్త్ కూడా మంచిదండి. నేను నిజం చెప్తున్నా, షుగర్ వాళ్ళకైతే ఇంకా మంచిదండి. షుగర్ ఎక్కువ ఉంటే కూడా కంట్రోల్కి వస్తుంది. మార్నింగు ఈవినింగ్ ఇది తింటే, జొన్నలు, రాగులు అవి తింటే చేంజ్ కనిపిస్తుందండి. కొంతమంది ఇన్సులిన్ తీసుకునేంత షుగర్ కూడా ఉంటుంది కదా, ఇవి తింటే అవి అవసరం ఉండదండి. ఇవి తింటూ మనం మెడిసిన్ డాక్టర్ చెప్పినట్టు వింటే షుగర్ అనేది మనకి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, మొత్తం ఇంకా పిండి అంతా అన్ని దోశలు వేసేసుకుంటున్నాను నీట్గా. ఒకసారి కారపొడి, ఒకసారి అల్ల పచ్చడితోటి కూడా మీకు నేను డెకరేషన్ చేసి చూపిస్తాను. చూడండి, చాలా టేస్టీగా వచ్చినాయండి దోశలు అయితే మాత్రం. అసలు రెడీమేడ్ పిండితోటి మాత్రం వద్దు ఫ్రెండ్స్. అవి టేస్ట్ కూడా బాగుండదు, అట్లానే హెల్త్కి కూడా మంచిది కాదండి. అది వాళ్ళు ఎప్పుడో స్టోర్ చేసి ఇస్తారు మనకి. ఆ రాగి పిండి మనం ఎప్పుడో యూస్ చేస్తాం కదా. అదే ఇదేదో మనం మంచిగా పిండి బదులు రాగులు తెచ్చుకుంటే మనం మంచిగా మనమే చేసుకోవచ్చు. రాగులు నానబెట్టేసుకొని జావ కూడా చేసుకోవచ్చు అండి, హోమ్ మేడ్ దాంతో కాకుండా. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా 2 రకాల దోశలు అవి వేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి సర్వింగ్ ప్లేట్లోకి దోశలు అవి వేసి కారపొడి వేసి ఇక మా అత్తమ్మ వాళ్ళకి ఇస్తున్నా అండి, ఒక్కొక్కరికి. ఇందులోకి కారపొడి, హోమ్ మేడ్ కారపొడి, గీ వేసి ఇచ్చాను, తింటున్నాడు. ఇక నెక్స్ట్ అయితే వచ్చేసి అల్లా పచ్చడి కూడా బాగుంటుంది, కొబ్బరి చట్నీ బాగుంటుంది, కొంతమంది పుదీనా చట్నీ అవి ఇవి అని చెప్పి కూడా వేసుకొని తింటారు. మీ ఇంట్లో ఏవి ఉంటే అవి దాంతో తినచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వీడియో చూసి సపోర్ట్ చేసినందుకు.